ఆ పీరియడ్ నేను ప్రసాదించాను. కానీ ఇక్కడ మత్స్యకారులు, చేనేతకారులు వీళ్ళు కూడా నిర్ణయాన్ని దగ్గర ఉన్నారు. మరి వీళ్ళెందుకు బీసీల ప్రాధాన్యత, బీసీలో ప్రాధాన్యత రావడం లేదంటే వీళ్ళు ఆర్థికంగా వెనకబడింది. కాబట్టి బీసీలో కూడా ఆర్థికంగా ఎవరికైతే పడుతుందో వారే ప్రాధాన్యత వహించేటువంటి పరిస్థితి. కాబట్టి నేను కూడా దృష్టిలో పెడుతూ మనం బీసీలు అంటే కేవలం ఒకరే కాదు, అన్ని కులాలు మేము ఆ ఏ తెలంగాణ నిష్పత్తి అయితే చెప్తున్నామో ఆ ప్రకారం అందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి వాగ్దానం కూడా ఒకటి మనం జరగాల్సిన ఇప్పుడే చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ విషయంలో 30 సంవత్సరాలుగా ఆ రాష్ట్రం పాల్గొనే ఉంది. అది జగన్ వాళ్ళ 2 భాగాలు కాబట్టి దాన్ని పునాదించే మనం దాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అలాగే మరొకటి నిజమే, ఉద్యోగాలు రిజర్వేషన్లు. కానీ ఈరోజు ఆర్థిక పరిస్థితి చూసినప్పుడు 1,60,00,000 ఈరోజు కేంద్ర ప్రభుత్వం రుణాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 4,00,000 కోట్ల రూపాయలు. దీంతో వాళ్ళు బీసీల అభివృద్ధికి లేదా ఉద్యోగాల కల్పనకు ఏం చేయాలన్నా ఈ అప్పులు వెనకాలే రక్షణ మొదటి ప్రాధాన్యత అంటారు, ప్రభుత్వ నిర్వహణ రెండవ ప్రాధాన్యత అంటారు, చివరికి వచ్చేసరికి సంక్షేమ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ పెట్టారు. కాబట్టి ఆర్థిక రంగం ఈ అప్పులు అలాగే ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించకపోవడం, ఇవన్నీ కూడా మన ప్రజలందరికీ కూడా అత్యవసర విషయాలు. వీటిని కూడా జోడించి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభ దృష్టిలో. అలాగే కోనసీమలో అందరూ అన్ని కులాలు అంబేద్కర్ జపం చేసేవాడే బాబులు. మేము మాకు అంబేద్కర్ దేవుడు, మాకు భక్తులు బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ఆయన మాకు రిజర్వేషన్ కల్పించాడు. తర్వాత ప్రభుత్వాలు రద్దు చేస్తే అంబేద్కర్ మాకు దేవుడు అంటాడు. లేదా బీసీలు మరి మండల కమిషన్ లేకపోతే అంతకుముందు జరిగినట్టు పరిణామాల వల్ల రిజర్వేషన్ వచ్చినాయి. కానీ వాళ్ళు కూడా ఇక్కడ అంబేద్కర్ కోనసీమ అంబేద్కర్ పేరు పెట్టడానికి వ్యతిరేకిస్తారు. ఎస్సీ వాళ్ళలో ఒక సెక్షన్ చీలి మేము ఈ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాళ్ళు మరొక సెక్షన్తో కలిసి ఎమ్మెల్సీ పదవులు తెచ్చుకుని వాళ్ళు. కాబట్టి ఇక్కడ కులాల పేరుతో ప్రజల మధ్య ప్రజలను సృష్టించేటువంటి దానికి ఈ కుల భావాలు వస్తున్నాయి. అటువైపు మన ప్రయత్నాలు ఏమి కూడా మరొక చీలికలకు ఉపయోగించుకోవడానికి మన ఉద్యమం ఉపయోగపడుతుందని అన్ని కులాల ప్రజలని దేశంలో ఉన్నటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులన్నింటినీ కూడా మనం జోడించి ఈ అంశంలో ఈ ముందుకు వెళ్ళాలని కుల జనగణనపై మనం విజయం సాధిస్తామని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే మత్స్య నాయకులు లంకే వెంకటరావు గారిని మాట్లాడవలసిందిగా ఇక్కడ బిఎస్పీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు మరియు టీసీ నాయకులు నేను అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఒక ప్రభుత్వాలు మారాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గతంలోనే ఎవరికి ఎంతవరకు ఆయన పైన జరిగింది. అయితే ఆయన కేవలం 4 విషయాలు జరగకపోవడం వల్ల న్యాయశాఖ మంత్రి